చిట్కుల్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చాకలి ఐలమ్మ విగ్రహం ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రాష్ట్ర రజక సంఘం సభ్యులు. పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని నేడు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు చాకలి వెంకటేశం సంఘ సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట వీరనారి యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మరియు కేబినెట్ మంత్రులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రజకులను గుర్తించు రాష్ట్రంలో ఉన్న ఉమెన్స్ కళాశాలలకు చాకలి ఐలమ్మ నామకరణం చేయడం మరియు చాకలి ఐలమ్మ మునిమనమరాలు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ కమిటీ సభ్యులుగా గుర్తించడం, షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షులుగా నియమించడం, రజకారులను గుర్తించడం ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా రజకులను ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి మరియు కేబినెట్ మంత్రులను ప్రత్యేకంగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు చాకలి వెంకటేశం, సత్యనారాయణ, ఆంజనేయులు, యాదయ్య, నరసింహులు, కృష్ణ, బాబు, కిషోర్, శ్రీనివాస్, అభిషేక్, వంశీ, గ్రామ రజక నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిట్కోలు రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ముఖ్యమంత్రి సీఎం గారికి పాలాభిషేకం చేశాము మా గ్రామంలో. ఎందుకంటే మా రజక జాతిని గుర్తించి ఐలమ్మ పలువు బలనాల కోసం ఎంతో పోరాటం చేసినటువంటి వీరనారిని గుర్తించి ఉమెన్స్ కాలేజీకి వీరనారి చాకలి ఐలమ్మ నేము ఖరారు చేసినందుకు సీఎం గారికి, దాంతోపాటు మా షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారికి ఉద్దంగల చైర్మన్ ఇచ్చినందుకు, అదేవిధంగా ఐలమ్మ పోరాట స్మృతితో ఆనాడు ఇందిరాగాంధీ గారి భూములు ఇళ్లకు వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే గుర్తించి ఐలమ్మ ముని మన్మరాలు శ్వేత గారికి ముని మన్మరాలకి శ్వేత గారికి మెంబర్గా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా చిత్తూరు గ్రామంలో ఐలమ్మ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలను కలుపుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలకు సర్వ న్యాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలాగే ఇంకా మా జాతికి కావాల్సిన కొన్ని కారణాలు ఉన్నాయి. రజకులను ఎస్సీలో కలపాలనే మా కోరిక ఒకటి. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హుసేన్ సాగర్ చెరువు కట్ట మీద నిలపాలనే మా కోరిక ఉన్నది కాబట్టి అడిగితే విజ్ఞప్తి చేస్తున్నాం సీఎం గారికి. తోలు ఈ కోరిక నెరవేర్చాలని ఆశిస్తూ ఈయన చేసే పాలనకు మేము అందరం ధనులమని ఎంత ఉంటామని మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.